విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్ఏఏటి, మల్లారెడ్డి, అరోరా, శ్రీ చైతన్య, డీమ్డ్ టు బి యూనివర్సిటీలతో టైఅప్ అయిన ఎన్ఐఏటి హాస్టల్ వసతి కల్పిస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం 2 షేరింగ్ రూమ్లో 4 షేరింగ్ ఇచ్చి ఇబ్బందులు విద్యార్థులతో హైదరాబాద్ ఎన్ఐఏటి కాలేజీ ఆటలు సరిపడా వసతులు లేకుండానే అడ్మిషన్లు మంజూరు చేస్తున్నారు. 900 మందికి కూడా సరిపడా లేని వసతులు 14 మంది విద్యార్థులకు స్కిల్ కోర్సుల కోసం చేర్చుకున్న ఎన్ఐఏటి, అరోరా, చైతన్య, హైదరాబాద్, మల్లారెడ్డి యూనివర్సిటీతో ఎన్ఐఏటి ఒప్పందం. హాస్టల్ వసతి ఏర్పాటు కోసం అనుబంధ యూనివర్సిటీ క్యాంపస్లో కుక్కేసుకున్న వైనం ఎన్ఐఏటి తీరులో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. పొద్దుటి నుంచి గంటల తరబడి పడిగాపులు కాస్తున్న స్టూడెంట్స్, ఎన్ఐఏటి యాజమాన్యంపై బగ్గుమంటున్న విద్యార్థులు. ఇప్పటికీ నోరు మెదపని ఎన్ఐఏటి యాజమాన్యం. ఇది హాస్టలా లేక కోళ్లఫారమా అంటున్న తల్లిదండ్రులు. సో ఇప్పుడు ప్రెసెంట్ మేము ఎన్ఐఐటి కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇది చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ రూమ్స్ అసలు అవైలబుల్ లేదు. పేరెంట్స్ లిటరల్లీ ఫ్రమ్ మార్నింగ్ 4-5 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. 1 hour అని చెప్పి అంటున్నారు. బట్ ఇప్పుడు ఇంకా అసలు మనకి క్లారిటీ లేదు, ఇంకెంత టైం వెయిట్ చేపిస్తారో తెలియదు. అండ్ రూమ్స్ కూడా లిటరల్లీ చాలా స్మాల్ ఉన్నాయి. మనం చూసుకుంటే అసలు కబోర్డ్ అంటే 2 షేరింగ్ వాళ్ళకి 4 షేరింగ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎక్స్ట్రా రూమ్స్ అలొకేట్ చేస్తున్నారు. 2 రూమ్ షేరింగ్ 4 రూమ్ షేరింగ్ పెట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు. అసలు సరిగ్గా కబోర్డ్స్ కూడా లేవు. జస్ట్ చిన్న బెడ్ కింద ఏదో చిన్నగా ఇచ్చారు. అసలు బాగాలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ మేము ఎన్ఐఐటి కాలేజ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్ఏఏటి, మల్లారెడ్డి, అరోరా, శ్రీ చైతన్య, డీమ్డ్ టు బి యూనివర్సిటీలతో టైఅప్ అయిన ఎన్ఐఏటి హాస్టల్ వసతి కల్పిస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం 2 షేరింగ్ రూమ్లో 4 షేరింగ్ ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారు విద్యార్థుల్ని. హైదరాబాద్ ఎన్ఏఏటి కాలేజీ ఆటలు సరిపడా వసతులు లేకుండానే అడ్మిషన్లు మంజూరు చేసేస్తున్నారు. 900 మందికి కూడా సరిపడాలేని వసతులు 1400 మంది విద్యార్థులకు స్కిల్ కోర్సుల కోసం చేర్చుకుంటున్నారు. ఎన్ఐఏటి, అరోరా, చైతన్య, హైదరాబాద్, మల్లారెడ్డి యూనివర్సిటీతో ఎన్ఐఏటి ఒప్పందం. హాస్టల్ వసతి ఏర్పాటు కోసం అనుబంధ యూనివర్సిటీ క్యాంపస్లో కుక్కేసుకున్న వైరం ఎన్ఐఏటి తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. పొద్దుటి నుంచి గంటల తరబడి పడిగాపులు కాస్తున్న స్టూడెంట్స్, ఎన్ఐఏటి యాజమాన్యంపై బగ్గుమంటున్న విద్యార్థులు. ఇప్పటికీ నోరు మెదపని ఎన్ఐఏటి యాజమాన్యం. ఇది హాస్టలా లేక కోళ్లఫారం అంటున్న తల్లిదండ్రులు. ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. యశస్వియా, హైదరాబాద్ నగరంలో విద్యకు చాలా హబ్ అని మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ మనం చూస్తున్నప్పుడు దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎన్ఐఏటి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడుంది ఇది? అజీజ్ నగర్ దగ్గర ఉంది. వీళ్ళు చేస్తున్న పని ఏంటి? 3 డీమ్డ్ యూనివర్సిటీలతోటి ఒక టైఅప్ పెట్టుకున్నారు. విద్యార్థులకు వీళ్ళే వసతి కల్పించాల్సిన బాధ్యత ఆ టైఅప్లో జరిగినటువంటి ఒక అగ్రిమెంట్. మరి అది ఎలా ఉన్నది అని అంటే ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్గా దీన్ని చెప్పలేను. అత్యంత బాధాకరమైంది, అత్యంత నీచమైంది, అత్యంత బాధ్యత లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం అక్కడ. ఈ ఎన్ఐఏటి ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం వసతి గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం కానీ, గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి ఆ వృద్ధులకు అలాగే ఏదైనా సరైన సమాచారం ఇస్తున్నారా అని అంటే నథింగ్. ఇప్పుడే వాస్తవం కూడా ఒక విద్యార్థి రిపోర్ట్ చేసినప్పుడు మన కళ్ళకు కనపడినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చూడగలుగుతున్నాం. ఎంత వేదన, ఎందుకు పడాలి ఇంత బాధ? వేల కొద్ది ఫీజులు కట్టించుకుంటున్నారు, కానీ కనీసం మాత్రం వసతులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, 1 మల్లారెడ్డి, 2 అరోరా, 3 శ్రీ చైతన్య, వీళ్ళు
ఒక టైప్ పెట్టుకున్నారు NIIT తోటి. మరి అక్కడ కనీసం వసతులు ఉన్నాయా లేవా అని మరి యూనివర్సిటీలు చూస్తున్నాయా లేవా అన్న సందేహం కూడా కలుగుతుంది. విద్య వ్యాపారం ఎప్పుడూ అయిపోయిందని అందరికీ తెలుసు. కానీ వ్యాపారంలోనైనా కొంత నైతికత ఉంటుంది, కొంత బాధ్యత ఉంటుంది అన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడట్లా. ఎస్, వ్యాపారం ఎటు చేయండి, మరి వస్తున్నటువంటి పిల్లలకు మనం ఇస్తున్నటువంటి వసతి ఏంటి, దాని గురించి ఆలోచించాలి కదా. ఇద్దరికి అకామిడేషన్ ఇచ్చే దాంట్లో నలుగురిని తోసేయటం ఏది జైలా? విద్యార్థులకు ఇచ్చేటటువంటి వసతి ఉచితంగా ఇస్తున్నారా? లేదే, వేల కొద్దీ డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇద్దరుండే దాంట్లో నలుగురు పిల్లలు ఉండాలి అని అంటే కనీసం కబ్బోర్డ్స్ ఉన్నాయా? ఒకే ఒక బాత్రూమ్. పొద్దున లేచి హడావిడిగా పరిగెత్తేటటువంటి పిల్లలకు ఈ వసతులు సరిపోతాయా? కుదురుతుందా? అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయి పిల్లలకు కూడా అనంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలను చదివించాల్సిన దౌర్భాగ్యమైన అసహాయమైన దశలో తల్లిదండ్రులు పడిపోతే ఇదే రిజల్ట్స్ వస్తాయి. ఆ పిల్లలకు చదివేమో కానీ అనారోగ్యమైనటువంటి అనేక విషయాలు వాళ్ళ మీద దాడి చేస్తాయన్న దానికి ఇదొక నిదర్శనమైతే ఈ NIIT చేస్తున్నటువంటి దౌర్జన్యం ఏంటి? ఎస్, మీకు ఇష్టమైతే ఉండండి, కష్టమైతే మానేయండి. అది ఎలా కుదురుతుంది? ఒక పక్క ఈ డీమ్డ్ యూనివర్సిటీలకు ఫీజులు కట్టి మళ్ళీ హాస్టల్కి కూడా ఫీజులు కట్టేసి అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఇవాళ మనకి హాస్టల్ వసతి కోసం వస్తున్నాం. అక్కడ అడ్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సర్దుకోవాల్సిందేగా, వరండాల్లో పడుకోమన్నా పడుకోవాల్సిందేగా. ఆ పరిస్థితిలో ఇవాళ NIIT ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో పిల్లలు నెట్టేసింది. ఎందుకు మరి దీని మీద స్పందించాలి కదా కనీసం. ఎవరు స్పందించాలి? ఈ 3 యూనివర్సిటీలు ఖచ్చితంగా స్పందించాలి. అలాగే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే దిక్కే లేదు అక్కడ. ఏదో ఒకటి దొరికితే బాగుండురా బాబు, ఏదో చిన్న రూమ్ దొరికినా, చిన్న బెడ్ దొరికినా, చిన్న వసతి దొరికినా చాలు అనుకునేటటువంటి ఒక అసహాయ దశలో తల్లిదండ్రులు పడిపోయారు. పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు, ఏదో ఒకటి సర్దుకుందాంలే అని. ఎందుకు సర్దుకోవాలి? దేనికోసం సర్దుకోవాలి? ఆరోగ్యకరమైనటువంటి వసతులతో పిల్లలు ఒక ఫీల్తో చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ వసతే లేనప్పుడు ఈ పిల్లల యొక్క మానసిక స్థితి ఏంటి? పదే పదే ఇవాళ మనకి ర్యాంక్స్ రావట్లేదని, అలాగే ప్రత్యేకమైన క్లాసులు పెట్టాలని, మరింత శ్రద్ధ తీసుకోవాలని, మరింత ఫీజులు కూడా వసూలు చేసేటటువంటి ఇన్స్టిట్యూట్లు ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో మరి దీనికి బాధ్యత తీసుకుంటుందా? ఎవరు అడగాలి దీన్ని? ఎస్, మనమే అడగాలి, మనమే నిలబడాలి. మన బిడ్డలకు సరైనటువంటి చదువు మనం కల్పించలేకపోతే, కనీస మాత్రం వసతులు ఇవ్వలేనటువంటి విద్యా సంస్థలుంటే వాటిల్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. అలాగే మీడియా కూడా వాళ్ళకి తోడుగా నిలబడే పరిస్థితుల్లోనే కొన్ని వాస్తవ విషయాలను మేము ముందు పెడుతున్నాం. ఈ NIIT ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అలాగే అడ్మిషన్స్ ఇచ్చి, అలాగే NIIT తోటి ఎవరైతే ఒక టైఅప్ పెట్టుకున్నారో, ఒకటి మల్లారెడ్డి అండ్ అరోరా అండ్ శ్రీ చైతన్య, వీళ్ళ ముగ్గురు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 100 మందికి వసతి ఉన్న చోట 300 మందిని మనం అకామిడేట్ చేస్తున్నాము అన్నటువంటి పరిస్థితి ఆ NITకి కనీసం ఇంగితం లేకపోయినా అక్కడ వసతి కల్పించమని పంపించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీలు మాత్రం బాధ్యత తీసుకోవాల్సిందే. ఒకరి మీద నెట్టేసి అసలు అక్కడ వసతులు ఉన్నాయా లేవా, ఎంతమందికి ఉన్నాయి, మనం ఎంతమందిని పంపించాము అన్నటువంటిది ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏంటది? కల్తీ కళ్ళు తాగి కొంతమంది చనిపోయారు. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనకు ఉన్నటువంటి తాటి చెట్లు ఎంత, అలాగే కళ్ళు గీయడానికి ఉన్నటువంటి చెట్లన్నీ, మనకు వస్తున్నటువంటి ప్రొడక్ట్ ఎంత, మనం అమ్ముతున్నది ఎంత. సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. వస్తున్నటువంటి కళ్ళు కంటే తయారవుతున్నటువంటి కళ్ళు ఎక్కువయ్యి కల్తీ కళ్ళు వల్ల జనం చచ్చిపోయారు. దీన్ని ఇక్కడ నేను ఎలా లింక్ చేయదలుచుకున్నానంటే, ఇవాళ పిల్లలకి ఎంతమందికి అక్కడ వసతి అవకాశం ఉన్నది అని ఈ డీమ్డ్ యూనివర్సిటీలు తెలుసుకొని పంపించాలి. మరి ఆ పని చేసినప్పుడు అక్కడ 100 మందికే వసతి ఉంటే మీరు 300 మందిని తోలేస్తే ఇదేమన్నా కోళ్ళ ఫారమా, డైరీ ఫారమా? దట్టు డబ్బులు కట్టించుకుంటున్నారే, వేల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నారే, మరి దీన్ని ఎలా వదిలేయాలి? ఇంత నేరాన్ని మనము నిర్లక్ష్యంగా వదిలేద్దామా? ఖచ్చితంగా ఇవాళ NIITని హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రుల బాధ, అలాగే విద్యార్థుల యొక్క వేదన
ఇవన్నీ చూసిన తర్వాత వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అలాగే నేను మొదట్లోనే చెప్పాను, ఈ ఎన్ఐఐటి అని అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా ఇక్కడ? మీరు ఏదైనా ట్రైనింగ్ ఇస్తే ఆ పేరుతోటి మీరు దోచుకోవడానికి ఒక మార్గం పెట్టుకున్నారేమో, ఎంచుకున్నారేమో, లెట్ ఇట్ బి. బట్ ఇక్కడ మీరు చేసినటువంటి పెద్ద దుర్మార్గం ఏంటి, పెద్ద నేరం ఏంటి? మీ ఇష్టానుసారం పిల్లల్ని ఉంటే ఉండండి, పోతే పోండి అని డబ్బులు కట్టించుకున్న తర్వాత కూడా ఇంత హెచ్చరిక చేస్తే, ఇంత దాడి చేస్తే, ఆ పిల్లల్ని మనోవేదనకు గురి చేస్తే మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అన్నది ఎస్. ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో, మళ్ళీ చెప్తున్నా, ఈ ఇన్స్టిట్యూట్కు సంబంధించి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు అని అంటే 3 డీమ్డ్ యూనివర్సిటీలు, అలాగే ఒక టైఅప్ చేసుకున్నటువంటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇది అజీజ్ నగర్లో ఉన్నట్టు సమాచారం. అక్కడికే మా రిపోర్టర్స్ వెళ్ళారు. కొద్దిసేపట్లోనే మీకు అక్కడ ఉన్నటువంటి యథాతథమైనటువంటి పరిస్థితిని లైవ్లో చూపిస్తా, అక్కడ విద్యార్థుల యొక్క వేదనను వినిపిస్తా, తల్లిదండ్రుల యొక్క ఘోషను కూడా మీకు తెలియజేస్తా. కొద్దిసేపు వెయిట్ చేస్తే మరింత సమాచారం మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. బట్ దీన్ని మాత్రం సభ్య సమాజం ఏ రకంగా క్షమించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి దుర్మార్గులకి వేల ఫీజులు కట్టించుకుంటూ మనము పిల్లలని కనీసం మాత్రం బాధ్యతతోటి చూడకుండా, నేను అన్నట్టుగా ఇది డైరీ ఫామ్ అయితే మీ ఇష్టానికి నెట్టేయండి. వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక నమ్మకంతో వ్యవస్థ మీద ఆ పిల్లలు చదువుకొని రేపు భవిష్యత్తు వైపు నడుద్దాము అని అంటే చదువుకుంటున్నప్పుడే ఇక్కడ ఇంత నిర్లక్ష్యం, ఇంత దుర్మార్గం, ఇంత క్రూరత్వం, ఇంత బాధ్యత లేనితనం చూసిన తర్వాత ఆ పిల్లల మనోభావాలు ఎలా ఉంటాయి? సో దీని మీదే మనము ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటు ఎవరైతే ఈ టైఅప్ చేసుకున్నటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో ఈ 3 యూనివర్సిటీలని ప్రశ్నించడం, అలాగే నిలబెట్టడం, ఈ ఎన్ఐఐటి ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అలర్ట్ చేస్తూ ఆ స్పందన కోసం ఎదురు చూద్దాం. యశస్వియా, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. రైట్ స్వీయ, ఏదైతే మనం ఎన్ఐఏటికి సంబంధించి ఏదైతే ఇష్యూ చూస్తే కనుక మనం ఇది ఒక దారుణమనే చెప్పుకోవాలి. విద్యార్థుల జీవితాలతో పెద్ద ఎత్తున ఒక ఏమంటారు ఒక దారుణానికి అయితే తెగబడ్డారని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్ఐఏటి ఏదైతే ఉందో నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇది వచ్చేసి శ్రీ చైతన్య డీమ్ టు బి యూనివర్సిటీ, అలాగే మల్లారెడ్డి, అరోరా ఈ యూనివర్సిటీలు ఏవైతున్నాయో ఈ 3 యూనివర్సిటీలతో టైఅప్ అయిపోయి అకామిడేషన్ కల్పించడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో పనిచేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక మనం ఈ యూనివర్సిటీల పేరుకు సంబంధించి ఈ యూనివర్సిటీలతో టైఅప్ అయిపోయి ఎన్ఐటి ఏదైతే అకామిడేషన్ కల్పిస్తుందో ఈ అకామిడేషన్లో తీవ్ర స్థాయిలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. అయితే జనరల్గా మనకు హాస్టల్ వసతికి సంబంధించి అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఒక 900 మందికి మాత్రమే అక్కడ పరిమితి ఉంటే ఏకంగా అక్కడ 1400 మంది కూడా అకామిడేషన్ కల్పించి 2 షేరింగ్లో ఉండాల్సిన, అంటే ఒక రూములో ఇద్దరు ఉండాల్సిన దగ్గర ఏకంగా 4గురిని 5గురిని పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఓవరాల్గా చూస్తే కనుక ఇదేదైతే అరోరా, శ్రీ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలు ఇవైతున్నాయి, ఈ యూనివర్సిటీలు కూడా ఇక్కడ జవాబు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే ఎన్ఐఏటి ఈ నెక్స్ట్ వేవ్కి సంబంధించి ఈ ఎన్ఐఏటి ఏదైతే ఉందో ఈ విద్యార్థులకు అకామిడేషన్ కల్పించడంలో ఒక పాత్ర వహిస్తూ ఉంటే దీన్ని ఏదైతే టైఅప్ అయినటువంటి యూనివర్సిటీలు ఏమవుతున్నాయో ఆ యూనివర్సిటీలు అనేది ఖచ్చితంగా ఇన్సైట్ తీసుకొని ఏం జరుగుతుంది, విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి వసతులు ఏర్పాటు అవుతున్నాయి అవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ యూనివర్సిటీలు మాత్రం ఖచ్చితంగా నిమ్మకు నీరెట్టినట్టుగా వివరిస్తున్నట్టు పరిస్థితి మనకు అలా గట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్ఐఐటి అజీజ్ నగర్, రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళిపడి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టినట్టు పరిస్థితి. అంటే ఈ మొత్తం చూస్తుంటే కనుక అంటే ఈ కార్పొరేట్కి సంబంధించిన కాలేజెస్ ఏవైతున్నాయో, యూనివర్సిటీలు ఏవైతున్నాయో విద్యార్థులను అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని చదువు అనేది కొసంత మాత్రమే, అంటే ఒక 100%లో ఎక్కడో ఒక 20-30% మీద చదువు తప్పితే మిగతా వ్యాపారం ఉందనే విషయాన్ని మళ్ళొక్కసారి ఈ ఎన్ఐఐటి ఏదైతే రుజువు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ 3 యూనివర్సిటీలు పేరు మోస్ట్ యూనివర్సిటీలు ఏదైతే
ఏదైతే శ్రీ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అలాగే అరోరా, అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలు ఏవైతున్నాయి, ఈ 3 యూనివర్సిటీలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు మోసినటువంటి యూనివర్సిటీలే. ఇలాంటి కాలేజీలలో విద్యార్థులు చదవాలని ఎవరైనా ఆసక్తి చూపించారు. ఆసక్తి చూపించడం తప్పులేదు. బట్ కాకపోతే వాళ్ళకి సంబంధించి, ఆ విద్యార్థులకు సంబంధించి వసతులు ఎలా ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ వసతుల పరిస్థితి ఏంటి, ఈ మాత్రం చూసుకునే పరిస్థితి లేదా? వాళ్ళు అంటే ఒక అకామిడేషన్ మీ దగ్గర మీ కాలేజీలో ఇవ్వలేదు. మరి అలా ఏదైతే మీరు టైఅప్ చేసుకున్నారో NIET ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదా? అంటే అకామిడేషన్ అప్పచెప్పమని చెప్పేసి దాన్ని వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటూ ఉంటే ఈరోజు ఎవరు బాధపడాలి? మీకు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కడుతూ ఇప్పుడు ఈరోజు ఇక్కుట్లో అంటే కనీసం ఒక చిన్న రూమ్లో 1-2 ఉండాల్సిన రూమ్లో ఏకంగా 4, 5, 6 మందితో ఉన్నటువంటి షెల్టర్ ఏదైతే మీరు అకామిడేషన్ కల్పిస్తున్నారో అది ఎంతవరకు సమంజసం? అలాంటి అకామిడేషన్ తీసుకున్న విద్యార్థులు చదువులు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇది అంటే ఈ అంశాలకు సంబంధించి మీరు ఏమన్నా ఏమన్నా ఆలోచించారంటూ కూడా తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఇది ఏదైతే NIET ఉందో దానికి సంబంధించి ఈ యూనివర్సిటీలు NIET 2 కలిసి కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంది. లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీనిపై ధర్నాలు కూడా చేపడతామన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు అయితే తీవ్ర స్థాయిలో ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నో ఆశలతో మా పిల్లల్ని మేము ఈ యూనివర్సిటీలో చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, లక్షల ఫీజులు పోస్తున్నాము, ఇలాంటి చేసి కూడా మేము ఇన్ని ఇబ్బందులు పడాలా? పొద్దుగాల ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కనీసం సిబ్బంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏంటని అడిగితే తీవ్రస్థాయిలో మాపైన జులుం ప్రదర్శించేటువంటి పరిస్థితి ఏర్పడదు అంటూ కూడా తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సూయ, శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఎస్, మీకు సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాం. అక్కడ జరుగుతున్నటువంటి యథార్థాలను కూడా ఇప్పటి వరకు మనం చిత్రీకరించి ప్లే చేయటం జరిగింది. మరిన్ని దృశ్యాలను కూడా చూపిస్తాం. తల్లిదండ్రులు ఒక వేదనతో అక్కడ గంటల తరబడి అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ని అడిగినా వాళ్ళకి సరైన సమాచారం స్పష్టత లేనటువంటి దశలో ఎవరైనా సరే అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు మనకి ఫోన్ చేసి మనల్ని సంప్రదించవచ్చు. వాళ్ళకి మనం తోడుగా కొంత న్యాయం జరిగే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఒక స్టూడెంట్కి సంబంధించి తల్లిదండ్రులు మన లైవ్ చూసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ముందుకొచ్చారు. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ఎస్, అక్కడ జరిగింది ఏంటమ్మా? సో నా నేమ్ వర్షిక, నేను స్టూడెంట్ వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. మేము మార్నింగ్ ఇక్కడికి ఎగ్జాక్ట్ 9 o'clock వచ్చామండి. 9కి వచ్చాము. సో అంటే మాది నెల్లూరు యాక్చువల్లీ ఉండేది. సో అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చాము. మేము ఏమనుకున్నాం 1 hour లో అయిపోతుంది మాక్సిమం ప్రాసెస్ అని చెప్పి అన్నాం. సో వాళ్ళు ఓకే 1 hour లో ఇస్తాం రూమ్ అని చెప్పి అన్నారు. వెయిట్ చేస్తాం. తర్వాత మళ్ళీ 2 hours అన్నారు. ఇంకా రెడీ అవ్వలేదు రూమ్స్, రెయిన్ పడుతున్నాయి కదా, సో దానివల్ల అని చెప్పి కార్గోస్ అవి లేట్ అయ్యాయి, దానివల్ల ఇంకా 2 hours వెయిట్ చేయండి అన్నారు. సరే అని చెప్పి వెయిట్ చేసాము. తర్వాత ఇంకా 5 hours 6 hours అవుతుంది, అలానే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. వాళ్ళ రెస్పాన్స్ అసలు ప్రాపర్ గా లేదు. అసలు స్టూడెంట్స్ కి రూమ్స్ అలొకేట్ చేశారు. అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే ఓన్లీ 2 షేరింగ్ వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రా 2 beds యాడ్ చేసి అది 4 sharing గా ఉంది. వెంటిలేషన్ ప్రాపర్ గా లేదు. మళ్ళీ ఫీజు ఎంత కట్టించుకుంటున్నారు 12 lakhs 4 years కి. అండ్ హాస్టల్ ఫీజు ఏసీకి 1,50,000, నాన్ ఏసీకి 80,000. గవర్నమెంట్ కాలేజెస్ కంటే వర్స్ట్ గా ఉంది. అర్థం చేసుకుంటున్నారు. బహుశా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంత దోపిడీకి గురవుతున్నారు అన్నది సాక్ష్యాధారాలతో సహా కొంచెం సాహసమే చేశారమ్మా మీరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు ఫేస్ చేస్తూ ఉదయం నుంచి సహనంగా కూర్చొని ఇవాళ మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు చూస్తున్నప్పుడు నివ్వెరపోతున్నారు జనం. ముఖ్యంగా మీడియాలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయాలను ఎవరు తెలియజేయడానికి ముందుకొచ్చినా సరే ఐ కెన్ సే వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎస్, మొదటిగా తనని మనం అభినందిద్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేయటం. రెండోది, తను చెప్తున్నటువంటి వాస్తవం, వేల కొద్ది ఫీజులు కట్టారు, ఉదయం నుంచి వెయిట్ చేశారు. అలాగే ఇక్కడ సరైనటువంటి గాలి, నీరు, వసతి లేనటువంటి పరిస్థితిలో ఈ పిల్లలను ఇంత దుర్మార్గంగా ఈ హాస్టల్లో ఎందుకు ఉంచాలి? ఈ డీమ్డ్ యూనివర్సిటీలు మనం ప్రశ్నించాలిగా. అలాగే తను ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, PCR లైవ్లో తీసుకోండి. నమస్తే అండి. మాకు ఇక్కడ మార్నింగ్ అనగా వచ్చారండి పిల్లలు, పిలిచారు. ₹1,00,000 దే ఆర్ కలెక్టింగ్. మరి 3 lakhs 4 lakhs అని కలెక్ట్ చేస్తున్నారు.
ఇక్కడ వచ్చి వెంటిలేషన్ లేదు, ఏమీ లేదు. ఆ అనాథరైడ్ బిల్డింగ్ లా ఉన్నాయి. చిన్న చిన్న రూమ్లు, ఫైర్ సేఫ్టీ లేదు. చాలా డేంజరస్ గా ఉందండి. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. హార్ట్స్ కూడా లేవండి. ఓకే, చాలా దారుణంగా ఉందండి. మీ పిల్లల్ని చేర్చడానికి వచ్చారా మీరు? అవునండి, అవునండి, అవునండి. పిల్లల్ని వాళ్ళే రమ్మన్నారు. వాళ్ళే వాట్సాప్ పెట్టి మమ్మల్ని అందరూ పిలిపించారండి. ఓకే, వాళ్ళు పిలిస్తేనే వచ్చాం మేము. ఓకే. ఫీజు ఎక్కడ కట్టించుకున్నారు హాస్టల్కి సంబంధించి? హాస్టల్ కి ఫీజు అన్ని పే చేయించుకుంటున్నారు. సెమ్ కి 40,000 పే చేసుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే, ఏసీ అయితే దానికి డబుల్. రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. వాష్ రూమ్స్ అయితే చాలా అసలు వెస్టర్న్ అని చెప్పేసి ఇండియన్ ఇస్తున్నారు. దాంట్లో ఎందుకుంటారండి? ఎస్, మనం ఒక పని చేద్దాం. మీలాంటి తల్లిదండ్రులు, మీలాంటి విద్యార్థులు, అలాగే యువకులు కూడా ఇలాంటి సమస్యను జనం మధ్యకు తీసుకొచ్చినందుకు మొదటిగా మిమ్మల్ని అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం రేపు మనం కలిసి ఈ దుర్మార్గం మీద మీరందరూ కలిసి వస్తే ఒక లైవ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ యు ఆర్ రెడీ. వెల్కమ్. ఖచ్చితంగా ఇవాళ మీ వల్ల మరింత తల్లిదండ్రులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరింత మంది పిల్లలను మనము సంరక్షించినటువంటి ఒక తృప్తి కూడా ఉంటుంది. దాన్ని మిస్ అవ్వకూడదు అని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే బాధ్యతగా ఇవాళ మీడియా ఏదైతే ఒక సమస్యను తీసుకొని జనం మధ్య వాళ్ళే వచ్చేసి వాళ్ళే మాట్లాడుతూ వాళ్ళే కొన్ని వాస్తవాలను మనం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ తరపున మనం నిలబడలేమా? వాళ్ళకున్నటువంటి హక్కులను మనం రక్షించలేమా? పిల్లలకు విద్య అనేది హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. బట్ ఇవాళ కార్పొరేట్ కళాశాలలు దీన్ని పూర్తిగా దుర్మార్గంగా వ్యాపారంగా మార్చినటువంటి దశలో కష్టార్జితం తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా పిల్లల చదువుల కోసం ముందుకొచ్చి చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కనీసం బిడ్డలకు సరైనటువంటి రక్షణ లేకపోవటం, వసతి లేకపోవటం, వేల కొద్ది ఫీజులు వసూలు చేయటం, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మనం సభ్య సమాజంలో ఉన్నామా లేదా అన్నటువంటి ఒక ప్రశ్న అందరూ ఆలోచించాల్సిన దశ ఉన్నది. ఇంకా ఏమైనా మీరు గమనించినటువంటి సమస్యలు కానీ మీతో ఎవరైనా షేర్ చేసుకున్నటువంటి విషయాలు కానీ ఉంటే? ఎస్ అమ్మా, ఎనీథింగ్? సో అదే అండి. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, హాస్టల్ కి మేము పే చేసిన ఫీజు అన్నా మాకు రీఫండ్ ఇవ్వండి, మేము వేరే దగ్గర అన్నా చూసుకుంటాము. బికాజ్ వెంటిలేషన్ అవేం లేకుండా స్టూడెంట్స్ కి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. ఎస్, ఖచ్చితంగా. మీ చిన్న వయసులోనైనా చాలా బాధ్యతగా ఆలోచించారు, చాలా విస్తృతమైనటువంటి మెచ్యూర్డ్ ఆలోచన చేశారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని చిన్నపిల్లల్ని నేను అభినందించటం కంటే మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. ఖచ్చితంగా ఇలానే ముందుకు రండి, కొన్ని విషయాలను తెలియజేయండి. అలాగే మా రిపోర్టర్ కూడా మీకోసం అక్కడికి వచ్చి లైవ్లో రిపోర్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎస్ మిస్టర్ వెంకట్, ఆర్ యు దేర్? రైట్ రాజేందర్, మనమైతే ఎగ్జాక్ట్ గా లొకేషన్ లో ఉన్నాము. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సింది ఏదైతే NIAT అనే ఒక అనుబంధ సంస్థతో శ్రీ చైతన్య అరోరా ఏదైతే కాలేజీలు ఉన్నాయో, శ్రీ చైతన్య అరోరా మల్లారెడ్డి సంబంధించిన కాలేజీలకి సంబంధించి అనుబంధ సంస్థ NIAT అనేది ఈ 3 కాలేజీలకు సంబంధించి హాస్టల్ వసతి నేపథ్యంలో కాంట్రాక్టు పుచ్చుకొని సర్వీస్ ప్రొవైడర్ గా NIAT వ్యవహరిస్తున్న నేపథ్యంలో మనం ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నాము. ఆ NIAT ఏదైతే ఉందో కాలేజీ, ఆ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా వాళ్ళు కోర్సులు కూడా ప్రారంభించడం జరిగింది. సో దాని నేపథ్యంలో ఇక్కడ హాస్టళ్లు వసతులు సరిగా లేవని ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజేందర్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆందోళన చేస్తున్నా కానీ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కేవలం హాస్టల్ గదులు చూసుకున్నట్లయితే వసతి గదులు ఏ మాత్రం సరిపోకుండా ఏదైతే 2 ఉండాల్సిన స్టూడెంట్స్ లో 4ని ఇంకా కూడా వాష్రూమ్స్ కూడా అక్కడ అందుబాటులో సరైన వాష్రూమ్స్ కూడా సౌకర్యం సరిగా లేదు. ఎందుకనంటే 4కి కలిసి ఒకే వాష్రూమ్ అన్నట్లు ఇక్కడ పరిస్థితి ఉంది. సరిగా వసతులు లేవు. కాలేజీలు స్టార్ట్ కాకముందే పరిస్థితుల్లో ఉంటే కాలేజీలు ఓపెన్ అయ్యాక మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ హాస్టల్ విద్యార్థులు అయితే చాలా ఆందోళన చేపడుతున్న పరిస్థితి మనం చూసుకుంటున్నాము. ఇక్కడ హాస్టల్ విద్యార్థులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా. సో అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజేందర్ మనం అయితే ఇప్పుడు. సో రండి. హలో.
తమ్ముడు ఏంది పరిస్థితి ఏంటి, ప్రాబ్లం ఏంటి మీకు ఇక్కడ? ప్రాబ్లం ఏం లేదన్న, చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎందుకు వచ్చి నాకు అర్థం కాదు. కాదు కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. స్టూడెంట్స్ మనం స్టూడెంట్స్ తో మాట్లాడే పరిచయం చేద్దాం. యాజమాన్యం వీళ్ళు, యాజమాన్యం కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. యాజమాన్యం కూడా ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము యాజమాన్యం కాదండి, నేను స్టూడెంట్ వాళ్ళ పేరెంట్. మేము పేరెంట్. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకపోతే ఇంత గొడవ ఎందుకు జరుగుతా ఉంది? జస్ట్ రూమ్స్ అలాట్ అండి, ఇంతమంది జరగకుండా ఎలా ఉంటుంది? మాకు ఒక నిమిషం మీ పేరేంటి? ఒక్క నిమిషం రాజేందర్, చూస్తున్నా ఇక్కడ పరిస్థితి అయితే ఏమాత్రం ఒక్క నిమిషం దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. రాజేందర్ చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మన కెమెరాలను కూడా విరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ విరగొడుతూ కెమెరాలను కూడా విరగొడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజేందర్, ఇక్కడ హాస్టల్ యాజమాన్యం కూడా చాలా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం ఆగండి. మిస్టర్ వెంకట్, మీరు ఒక మాట చెప్పండి ఆయనకి. లైవ్ లో వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయనే వివరించమని చెప్పండి. మేనేజ్మెంట్ కి ఇష్యూ, నేను వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నా. అక్కడ ఏ ఇబ్బందులు లేవు, వసతి బ్రహ్మాండంగా ఉంది, ఏ సమస్య ఇక్కడ లేదు అని వాళ్ళతోనే చెప్పించండి. ఓకే, లైవ్ ఉందా? ఎస్ రాజేంద్ర, చూసుకున్నట్లయితే పేరెంట్స్ కి మేనేజ్మెంట్ కి ఇష్యూ అంట. పేరెంట్స్ కి మేనేజ్మెంట్ ఇష్యూలో మేనేజ్మెంట్ అయితే మనం బయటికి నెట్టేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళు ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేనేజ్మెంట్ వీళ్ళ చాలా గొడవకు దిగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఒక నిమిషం ఆగండి. పేరేంటి? లెట్ దెమ్ స్పీక్. నేను అవకాశం ఇస్తా, వాళ్ళని మాట్లాడమని చెప్పండి. గొడవ చెప్పారా? మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరు కంప్లైంట్ చేశారు? మీకు కంప్లైంట్స్ వచ్చినాయి కదా, మేము చెప్పలేదు. మీరు నంబర్ ఇచ్చారు. కరెక్ట్ అయిన ఫెసిలిటీ ఇవ్వకపోతే మీ కంప్లైంట్ చేస్తాం. నంబర్ ఇవ్వండి, మీ నంబర్ ఇచ్చేయాలండి. మనకు వాళ్ళకి వాళ్ళకే అవకాశం ఇస్తున్నాం. వెంకట్, నేనే అడుగుతా, వాళ్ళకే అవకాశం. ఏ ప్రాబ్లం లేదు, నేను ఎడ్యుకేషన్ వైపు చెప్తున్నాను. మీకు ఏం కావాలో నన్ను అడగండి, వాళ్ళని కాదు మీరు నన్ను అడగండి. దేని గురించి చదవాలని నేను చెప్తాను. వెంకట్, ఎవరైతే యాజమాన్యం తరపున ఉన్నారో వాళ్ళతో మాట్లాడించండి, నేను మాట్లాడతాను. చూడండి, మా పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్. మీరు పిచ్చి పిచ్చి రాతలు రాసి వాళ్ళ లైఫ్ ప్రెసెంట్ స్టూడెంట్ సార్. 1 year అయిపోయింది, ఇంటర్న్షిప్ చేస్తున్నా నేను NIT లో. నేను ప్రెసెంట్ స్టూడెంట్. మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? అంటే ఇక్కడ హాస్టల్ వసతులు సార్ హాస్టల్ మేనేజ్మెంట్ చూసుకుంటాను. నేను కూడా హాస్టల్ ఉంటున్నాను. నేను మా తమ్ముడి కోసం నేను ఇక్కడికి వచ్చాను. పేరెంట్స్ అండి, సరే మా బాబు ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చినాము. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ఉంది. ఆ మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడుకుంటాం. మీకు వినండి, మాకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము మిమ్మల్ని పిలిచి మీకు డెఫినెట్ గా కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే ఇట్లా చేయొద్దు దీన్ని. మీడియా అంటే ఒక నిమిషం ఆగండి. ఒక మీడియా ఉంటే కంప్లైంట్ అంటే మీరు కూడా ఇప్పుడు బెడ్ ఆగండి సార్, ఆగండి. ఇప్పుడు బాత్రూమ్ లో ట్యాప్ పని చేయట్లేదు, అది కంప్లైంట్ చేశాను. అది మీడియాకి సంబంధమా? బెడ్ వేయమని చెప్పాను, అది మీడియాకి సంబంధమా? క్లీనింగ్ చేయమని, అది మీడియాకి సంబంధమా? గొడవ జరుగుతుందని ఎవరు చెప్పారు? పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి పేరెంట్స్ మీరు ఎంతసేపు పెట్టాక ఇక్కడ ఏం అవసరం లేదు. మీరు అవసరం వెళ్ళచ్చు. చెప్పమ్మా, నాతో మాట్లాడించమని చెప్పు. స్టూడెంట్స్ మేము పేరెంట్స్ వీళ్ళందరిది అయిపోయిందా? మీరు వెళ్ళిపోండి, పేరెంట్స్ మన లోపలికి చెప్పు.
చేయమంటే అది కంప్లైంటా? మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటాం. జస్ట్ ఏంటంటే హాస్టల్లో రూమ్స్ అలికేట్ చేశారని చెప్పేసి. హలో, ఓకే, ఒక నిమిషం పెడతాను. జరుగుతున్నటువంటి వాస్తవాలు గమనిస్తున్నటువంటి నేపథ్యంలో యాజమాన్యం ఆహ్వానించవచ్చు మీడియాని, ఏదైనా ఉంటే చూపించండి అని మన మీదే ఛాలెంజ్ చేయొచ్చు. కానీ మనకున్న సమాచారం మీద సమాధానం ఇవ్వాల్సింది బదులు మీకేం సంబంధం అని అడిగితే అలాంటి తెలివి లేని వాళ్ళని, బాధ్యత లేని వాళ్ళని మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ చూయించాం, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంటాయి. అవన్నీ రేపు తల్లిదండ్రులతో పాటు ఇక్కడే కూర్చొని వాళ్ళని కడిగేసే కార్యక్రమం ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి అవసరం కూడా లేదు. కానీ బట్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మన రిపోర్టర్ని ఒక రకంగా పూర్తిగా ఆపేస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. నేను దాన్ని తప్పుపట్టేదానికంటే కూడా ఒక విషయాన్ని వాళ్ళకి, ఆ యాజమాన్యానికి వాళ్ళ తరపున వచ్చినటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులను ఐ డోంట్ లైక్ టు టార్గెట్, బట్ విషయం తెలుసుకొని మాట్లాడాల్సిన పరిస్థితిలో ఎవరైనా ధైర్యంగా ఒక సమాధానం ఇవ్వాలి. అదే మీడియాలో నిలబడి ఇప్పుడు మనం వెళ్ళి ఒక కెమెరా పెట్టి ఒక వాస్తవాన్ని తెలియజేయండి అని మనం అడుగుతున్నప్పుడు అది లేదు. మీకేం సంబంధం అని అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏం సంబంధమో రేపటి నుంచి, ఈ క్షణం నుంచి బిగిన్ చేసి ఎలాంటి సంబంధం ఉందో తెలియజేసేటటువంటి పరిస్థితి. లెట్ దెమ్ వెయిట్. ఒకటే అడుగుతున్నది, తల్లిదండ్రులే ఫోన్ చేశారు, పిల్లలే తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితుల్లో కనీస వసతులు లేనటువంటి దశలో అక్కడ పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి వేల ఫీజులు కట్టించుకుంటున్నప్పుడు ఆ భవనం చూశారు మీరు. అక్కడ కనీసం వసతులతో పాటు మరొక విషయాన్ని, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఫ్లోర్లో కనపడినటువంటి దాఖలాలు లేవు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మళ్ళీ బాధ్యతగా చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది యోయో రూమ్లా, ఏదైనా లాడ్జీనా, కనీసం సెట్ బ్యాక్ వదలలేనటువంటి ఆ బిల్డింగ్ ముందు అక్కడ నిలబడి అబద్ధాలు చెప్తున్నారు. పిల్లలకి అన్ని అంతస్తుల భవనంలో ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవర్రా, మీరేమైనా రక్షిస్తారా? మీరేమైనా చేయగలరా? ఇప్పుడు మీడియా మీదకి దాడికి తలపడ్డటువంటి వాళ్ళు ఆలోచించాలి కదా. ఏదో 10 మంది ఉన్నాం కదా, వచ్చిన ఒక రిపోర్టర్ను నెట్టేస్తే చాలు అనుకుంటే నెట్టేసేది రిపోర్టర్ని కాదు, వాస్తవాన్ని, ఒక బలీయమైనటువంటి శక్తిని, మీ పునాదులు కదిలించగలిగినటువంటి పరిస్థితిని మీరు తొందరలోనే తెలుసుకునే దశకు మీరు తీసుకెళ్తున్నారు. తప్పుంటే దిద్దుకోవచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు అక్కడున్నటువంటి వసతి కంటే డిమాండ్ పెరిగినప్పుడు వసతి కల్పించలేకపోతున్నాం, తర్వాత ఏదైనా చేయగలుగుతాం, ఈ వసతులను ఇంప్రూవ్ చేస్తామన్న సమాధానం చెప్పుకోవాలి. బాధ్యత కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ అయితే ఒళ్ళు బలిసిన వాళ్ళు ఏం చేస్తారు? దాడి చేస్తారు. బాధ్యత లేనటువంటి దుర్మార్గులు ఏం చేస్తారు? బోకరిస్తారు. అలాగే నిజం చెప్పడానికి ఏం మాత్రం సాహసించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. వాళ్ళు చేసేదేంటి? ఇలాంటి వాదన, మీకేం సంబంధం అని. నీళ్లు రాకపోతే ఇది మీడియాకు సంబంధమా అని అడుగుతున్నాడు ఒక పెద్ద ఆయన. నీళ్లు కాదు, పిల్లోడికి చెమట పట్టినా నాకే బాధ్యత అనేది మీడియా యొక్క బాధ్యతే. బికాజ్ తల్లిదండ్రుల పిల్లల హక్కులను రక్షించేటటువంటి పరిస్థితుల్లో, తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక వాస్తవాన్ని జనం మధ్య ముందు పెట్టబోయేటటువంటి దశలో మేము కొన్ని అక్కడ జరిగినటువంటివే చూపిస్తున్నాం. ఇది అబద్ధమా? పిల్లలు గంటల కొద్దీ కూర్చున్నటువంటిది అబద్ధమా? తల్లిదండ్రులు వేదనగా మాకు ఫోన్ చేసి తెలియజేసింది అబద్ధమా? అలాగే వేల కొద్దీ ఫీజులు కట్టించుకుంటున్నది అబద్ధమా? అలాగే 3 యూనివర్సిటీలతో మీకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాని మేరకు వసతులు కల్పించటం అబద్ధమా, నిజమా? మీ దగ్గర 100 మందికి వసతుంటే
200 మంది 300 మందికి ఫీజులు కట్టించుకేసుకొని వాళ్ళని లోపలికి నెట్టేస్తూ మీకేం ఇబ్బంది మమ్మల్ని అడిగితే మాకు కాదురా ఇబ్బంది, తల్లిదండ్రులకు పిల్లలకు బాధ్యత కలిగినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ విద్యా సంస్థ అంటే అది దేవాలయం కంటే పవిత్రమైనదని భావించే తత్వం మాది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? దోపిడీ దోపిడీ దోపిడీ. దీన్ని వదిలేయాలా? మీరు నెట్టేసినంత మాత్రాన దాచేస్తారా నిజాలను? కుదురుతుందా? అది చూద్దాం. మీ దాడి ఏంటో, మీ ధోరణి ఏంటో, మీ దుర్మార్గం ఏంటో, మీ దోపిడీ ఏంటో తొందరలోనే గంటల్లోనే తెలియజేసేటటువంటి పరిస్థితి జనం మధ్య పెడతాం. ఎస్ వెంకట్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో చెప్పండి, మీరు ఇక్కడ ఏదైతే బయట ఓకే రైట్ సార్ వినండి, చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఈ హడావిడి జరుగుతా ఉంది, ఇక్కడ హాస్టల్లో వసతులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఒక పేరెంట్స్ గా మీరు ఇంత హడావిడి చేస్తున్నారు కాబట్టి అసలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాము. చెప్పండి అసలు ఏం జరుగుతుంది. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎన్ఐటికి సంబంధించినటువంటి కాలేజీ ఉన్నది రీఓపెనింగ్ గురించి, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి ఇక్కడ రావడం జరిగింది. మేనేజ్మెంట్ కి మాకు సంబంధించిన విషయం లోపల స్టూడెంట్స్ కి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి. ఒక ఇల్లు నడవాలంటే ఒక 4 చుట్టాలు వస్తేనే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ మేనేజ్ చేయడానికి కష్టం ఉంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ మేము చూసుకొని మాకు సంబంధించిన మేనేజ్మెంట్ తోటి మాకు అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. ఇలా ఎలాంటి న్యూసెన్స్ అనేది లేదు. ఇది నేను యాజ్ పేరెంట్ చెప్తున్నా. నా పిల్లలు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, ఎన్ఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు నా పిల్లలు ఇద్దరు. అలాగే నాకు చిన్న కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ చేంజ్ చేసిన. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. హాస్టల్ సంబంధించింది కానీ ఎలాంటి మేనేజ్మెంట్ కు మాకున్నటువంటి ఇంటరాక్ట్ లోపల మాకు ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి లేదు. మీరు ఎలాంటిది కూడా నెగిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి అడగండి. నేను చెప్తున్నా, నాకున్నట్టు 3 years ఎక్స్పీరియన్స్ ఎన్ఐటీ తోటి. చెప్పండి. ఒకసారి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఏ ఇయర్ చదువుతున్నారు, ఫ్రెషర్స్ లేకపోతే వాళ్ళు కట్టిన ఫీజు ఎంత? వాళ్ళు కట్టిన ఫీజు ఎంత? నా చిన్న కొడుకు, ఇంకో కొడుకు వీడు, మూడో కొడుకు నాకు. నా ముగ్గురు కొడుకులు ఇలా, నా ముగ్గురు కొడుకులు వీళ్ళు సెకండ్ ఇయర్. వీళ్ళిద్దరు కట్టిన ఫీజు ఎంత? వీళ్ళిద్దరు కట్టిన ఫీజు మీకు అవసరం లేదు. యూనివర్సిటీ మాది, మేము పే చేస్తాం. మీరు అడగాల్సిన అవసరం లేదు. మా ఇన్కమ్ సోర్సెస్ మాకున్న కెపాసిటీ మేము ఫీజు కట్టుకుంటాం. మీరు అవసరం లేదు. ఇలాంటి తల్లిదండ్రులను వదిలేద్దాం. పిల్లలకి ఎంత కట్టుకుంటే మీకేం సార్? మా ఫైనాన్షియల్ స్టేటస్ మాకు పెట్టుకుంటాం. మాకు ఎడ్యుకేషన్ మంచిగా ఉంది. మీకేం చెప్తారా? మీ సాలరీ ఎంత ఇస్తుంది చెప్తారా? అవసరం లేదు. మా పేరెంట్స్ మీరు సీనియర్ స్టూడెంట్స్, ఏదైతే ఫ్రెషర్స్ కాదు సీనియర్ స్టూడెంట్స్. సో కాబట్టి ఈ తల్లిదండ్రులు గేమ్ ఫిక్సింగ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ మిస్టర్ వెంకట్. ఫ్రెషర్స్ పరిస్థితి ఖచ్చితంగా వీరు సీనియర్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఇక్కడ హాస్టల్లో ఆల్రెడీ. అందుకే పాపం ఆవేశంగా, అలాగే చాలా శ్రద్ధగా ఆ ఎన్ఐఏటికి బానిసలుగా మాట్లాడుతున్నటువంటి ధోరణి కనపడుతుంది. ఎక్కడైతే ఫీజు కట్టారో అక్కడ దానికి తగిన వసతులు ఉన్నాయా లేవా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి తల్లిదండ్రులుగా వాడు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? మాకుందే ఇన్కమ్, కట్టుకోండి, దూకండి, గంగల దూకండి. బట్ మీలాంటి వాళ్ళ గురించి కాదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే అన్యాయం మనకి జరిగిందని చెప్తున్నారో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం. Let them go to hell. Tomorrow we will have a Yes, Mr. Venkat, tomorrow we will have a debate on this. 100% లైవ్ డిబేట్ చేయబోతున్నాం. ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళు మన స్టూడియో నుంచే రిపోర్ట్ చేస్తారు, విషయాలను మాట్లాడతారు. యూ డోంట్ వరీ అబౌట్ దట్. లెట్ దెమ్ గో టు హెల్. యూ లీవ్ దెమ్. ఇదే పరిస్థితి. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది కానీ విషయాన్ని తెలియజేసేటటువంటి సహనం ఆ తండ్రికి లేదు. వాళ్ళేదో కులాసాగా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అద్భుతం సినిమా అని బయటకు వచ్చి చెత్త సినిమా గురించి కూడా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఇలాంటి కార్యక్రమంలాగా నాకు కనపడుతోంది ఆ తల్లిదండ్రుల యొక్క ధోరణి చూసినప్పుడు. మా పిల్లలకి ఇంత ఫీజు కట్టామండి, ఇంత అద్భుతమైనటువంటి వసతి ఉందండి, ఇద్దరికి మాత్రమే ఇద్దరు ఉన్నటువంటి రూమ్లో ఆ వసతి ఉన్నట్టు ఇద్దరే ఉన్నారని చెప్పాల్సిన పరిస్థితి పోయి మీకేం సంబంధం, మాకు డబ్బులు ఉన్నాయి, మేము కట్టుకుంటాం. వాట్ డస్ ఇట్ మీన్స్? అక్కడే కనపడుతుంది, అక్కడే అర్థమవుతుంది. వీ డోంట్ నీడ్ టు ఆస్క్ దెమ్ ఎనీథింగ్. వీ కెన్ షో వాట్ ఎవర్ ఇట్ ఈస్.
కాబట్టి వెంకట్ వదిలేయండి, జరుగుతోంది అక్కడ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్. ఎవరైతే మన బాధితులు ఉన్నారో వాళ్ళు రేపు స్టూడియోకి వస్తారు. అలాగే ఎవరైతే బాధించారో వాళ్ళను మనము ఖచ్చితంగా నిలబెట్టి కడిగి చట్టం ముందు నిలబెట్టి అధికారుల ముందు ప్రశ్నించి అవసరమైతే దీని మీద ఎంత ముందుకైనా వెళ్ళే పరిస్థితి బాధ్యత మనకుంది కాబట్టే దీన్ని టేకప్ చేశాం. దీని మీద అంత పెద్ద చర్చ అక్కర్లా, అంత వివరణ అక్కర్లా, జరిగింది జరిగినట్టుగా చూయించాం. ఇవాళ కొంతమంది కావాలని వాళ్ళ తల్లిదండ్రులా కాదా తెలీదు, వాళ్ళకి అడ్మిషన్ ఉందా లేదా తెలీదు, అలాగే అక్కడ ఏం చదువుతున్నారన్నట్టు ఐడి కార్డు చూయించడానికి కూడా వాళ్ళు సాహసించట్లా, వాళ్ళు ప్రయత్నించట్లా. వాళ్ళను పూర్తిగా తప్పుపట్టలేనేమో కానీ బట్ చేస్తున్నది మాత్రం ఒక బానిసత్వం, ఒక మ్యాచ్ ఫిక్సింగ్. అంత వివరణిస్తున్నవాడు కొద్దిగా ఆధారం చూయితరా మగడా అని అడిగాడు రిపోర్టర్. ఏం చేయాలి? ఇదిగోండి ఫీజు కట్టాం, ఇదిగోండి మా పిల్లలకి వీళ్ళు ఇచ్చేశారు, 2 ఏళ్ల నుంచి హ్యాపీగా ఉంటున్నారని చెప్పచ్చు. వీ అడ్మిట్, వీ ఆనర్. మరి కొంతమంది అసంతృప్తితో వచ్చిన వాళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి? అసలు వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు ఊరుకునేట్లేరే. స్థానికుల్ని కొంతమందిని అడ్డం పెట్టుకొని అడ్డంగా గేమ్ ఆడేస్తే నేను అడుగుతున్నది ఒకటే, ఇంతమంది వసతికి ఏ భవనంలో మీరు వసతి కల్పిస్తున్నారన్నది. వీ డోంట్ లీవ్ ఇట్. ఇదేమైనా ఒక లాడ్జా? ఎక్కడైనా యోయో రూమ్సా ఇవి? మీ ఇష్టానుసారం కనీసం మాత్రం జాగ్రత్తలు లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్స్లో ఈ దేశ యువతను తీసుకుని వెళ్ళి ఏదో ఖైదీల మాదిరి కర్మాగారంలో పెట్టినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, ఇదేం దుర్మార్గం? ఆ రూములకు ఉన్నటువంటి భద్రత ఏంటి? అక్కడ ఉన్నటువంటి వసతులేంటి? ఇవన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. ఏం వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళకి హెచ్చరిక చేయాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. బట్ ఏది చేయాలో, ఏ మీడియా దేనికి స్పందించాలో వీ హ్యావ్ దట్ మచ్ సెన్స్. ఖచ్చితమైనటువంటి సమాచారంతో పాటు మరిన్ని లోపాలను, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. అంతవరకు వేచి చూసే పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా ఉండాలని కోరుకుంటున్నా.